మనకు ఓటీటీలో అవైలబుల్ గా ఉన్న ది బెస్ట్ స్పై థ్రిల్లర్స్ లిస్ట్ అయితే ఈ వీడియోలో తీసుకొని వచ్చాను. ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది, ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఇందులో చెప్పిన మూవీసే కాకుండా మీకు నచ్చినవి లేదా నేను మిస్ చేసిన మూవీస్ ఏవైనా ఉంటే అవి కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే వాటిని కవర్ చేద్దాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఈ రోజు మన వీడియో 7 బెస్ట్ స్పై థ్రిల్లర్స్ అవైలబుల్ ఇన్ ఓటీటీ. నెంబర్ 1 సిటాడెల్. రీసెంట్ గా వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ స్పై థ్రిల్లర్ సిరీస్ ఇది. మీరు కానీ దీన్ని చూడడం మిస్ చేసుకొని ఉంటే మీరు దీన్ని అయితే మిస్ చేసుకోవద్దు. ఇది మాత్రం సాలిడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, బన్నీ మూవీస్ లో స్టంట్ మాస్టర్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. హనీ మూవీస్ లో ఛాన్స్ కోసం ట్రై చేస్తూ ఉంటుంది. అయితే ఒక రోజు ఒక ప్రాజెక్ట్ కోసమని హనీని బన్నీ సెలెక్ట్ చేసుకుంటాడు. సో ఇలా కొంత టైం వీళ్ళ జర్నీ అయితే స్టార్ట్ అయిన తర్వాత హనీకి బన్నీ గురించి ఒక సీక్రెట్ అయితే తెలుస్తుంది. సో బన్నీ గురించి తెలిసిన సీక్రెట్ ఏంటి, బన్నీ అండ్ హనీ కలిసి చేస్తున్న ప్రాజెక్ట్ ఏంటి, ఫైనల్ గా సిరీస్ ఎలా ఎండ్ అయింది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. సిరీస్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. మీకు ఎక్కడ బోర్ కొట్టించకుండా ఫుల్ యాక్షన్ తో సాగే సాలిడ్ థ్రిల్లర్ సిరీస్ ఇది. ఇదైతే మనకు ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. సో డోంట్ మిస్ ఇట్. ఇక నెక్స్ట్ నెంబర్ 2 తనవు. ఆర్మీ బ్యాక్డ్రాప్ లో మంచి థ్రిల్లర్ ని ట్రై చేయాలి అనుకుంటే మీరు దీన్ని అయితే మిస్ చేసుకోవద్దు. దీనికి సెకండ్ పార్ట్ కూడా ఉంది. సో దాన్ని కూడా అయితే ట్రై చేయండి. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, కాశ్మీర్ ను తన గుప్పిట్లో పెట్టుకోవడానికి ఒక ఉగ్రవాద ముఠ ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటుంది. అందుకు సంబంధించిన పనులు వేగవంతం చేయడం మొదలు పెడుతుంది. ఆ ఉగ్రవాదాన్ని అణచివేయడానికి స్పెషల్ టాస్క్ ఫోర్స్ గ్రూప్ తన వంతు ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటుంది. సో వాళ్ళని ఆపడానికి స్పెషల్ టాస్క్ గ్రూప్ వాళ్ళు ఏం చేశారు, ఎలాంటి ప్లాన్స్ వేశారు అనేది రిమైనింగ్ పార్ట్. మీకు ఇదైతే చాలా బాగా నచ్చుతుంది. చూడాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటే ఇది సోనీ లివ్ లో అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ నెంబర్ 3 ముగ్బీర్. ఇంట్రెస్టింగ్ స్పై థ్రిల్లర్ సిరీస్ ఇది. మిస్ చేసుకొని ఉంటే మీరు దీన్ని అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, ఆపరేషన్ జిబ్రాల్టర్ పేరుతో కాశ్మీర్ లో భారీ కుట్రకు పాకిస్తాన్ అయితే వ్యూహరచన చేస్తుంది. కాశ్మీర్ తో పాటు భారతదేశంలోని పలు ప్రాంతాలపై మెరుపు దాడులు చేసేందుకు కుట్ర అయితే పన్నుతుంది. శత్రు దేశం చేస్తున్న ప్లాన్స్ గురించి తెలుసుకోవడానికి ఒక ప్లాన్ అయితే వేస్తారు. సో ఆ ప్లాన్ ఏంటి, ఆ తరువాత ఏం జరిగింది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. ఈ సిరీస్ కూడా చాలా బాగుంటుంది. మీకు చూడాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటే ఇది మీకు G5 లో అయితే అవైలబుల్ గా ఉంది. సో డోంట్ మిస్ ఇట్. ఇక నెక్స్ట్ నెంబర్ 4 స్పెషల్ ఊప్స్. ఈ సిరీస్ అయితే చాలా బాగుంటుంది. ఇన్ కేస్ మీరు చూడడం మిస్ చేసుకొని ఉంటే ఒకసారి అయితే ట్రై చేయండి. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, రా ఏజెన్సీలో వర్క్ చేసే హిమ్మత్ పార్లమెంట్ మీద జరిగిన బాంబు పేలుల్లో చనిపోయిన 5 టెర్రరిస్టులదే కాకుండా ఇంకొక వ్యక్తి హస్తం కూడా ఉంది అనే అనుమానంతో తన టీమ్ తో కలిసి సీక్రెట్ ఆపరేషన్ అయితే స్టార్ట్ చేస్తారు. సో ఆపరేషన్ సక్సెస్ అయిందా లేదా, ఫైనల్ గా ఏం జరిగింది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అయితే ట్రై చేయండి. మీకు ఈ సిరీస్ అయితే బాగా నచ్చుతుంది. ఇదైతే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో అవైలబుల్ గా ఉంది. సో డోంట్ మిస్ ఇట్. ఇక నెక్స్ట్ నెంబర్ 5 ద ఫ్రీలాన్సర్. ఇది కూడా మంచి కంటెంట్ ఉన్న స్పై థ్రిల్లర్ సిరీస్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అయితే ట్రై చేయండి. మీకు డెఫినెట్ గా నచ్చుతుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిన తన కూతురు గురించి తెలుసుకోవాలి అని ట్రై చేసి చివరికి ఆ అమ్మాయి తండ్రి అయితే చనిపోతాడు. అయితే ఆ అమ్మాయి కనిపించకుండా ఎక్కడికి వెళ్ళిపోయింది, తన తండ్రి సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని తెలుసుకోవడానికి ఒక వ్యక్తి అయితే ట్రై చేస్తూ ఉంటాడు. సో ఫైనల్ గా మూవీ ఎలా టర్న్ తీసుకుంది అనేది రిమైనింగ్ పార్ట్. ఇదైతే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో మనకు అవైలబుల్ గా ఉంది. సిరీస్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక నెక్స్ట్ నెంబర్ 6 బార్డ్ ఆఫ్ బ్లడ్. ఇది కూడా మంచి సిరీస్. మీకు చూడాలి అనుకుంటే మాత్రం డెఫినెట్ గా ఒకసారి అయితే ట్రై చేయండి. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, కొంతమంది తాలిబాన్ల దగ్గర చిక్కుకున్న రా ఏజెంట్స్ ని విడిపించి తీసుకొని రావడానికి ఒక స్పెషల్ టీమ్ అయితే రెడీ చేసి పంపిస్తారు. అయితే వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, తాలిబాన్ల దగ్గర నుండి తమ ఏజెన్సీ వాళ్ళని విడిపించారా లేదా అనేది రిమైనింగ్ పార్ట్. ఇంట్రెస్ట్ ఉంటే చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ సిరీస్ కూడా మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇదైతే మనకి నెట్ఫ్లిక్స్ లో అయితే అవైలబుల్ గా ఉంది. సో డోంట్ మిస్ ఇట్.